కోసం ఫుడ్ గురించి వదిలేసా. నేను వెజ్ తినేటప్పుడు కరెక్ట్ గా అప్పుడు ఏమైతే జరిగిందో ఆఫీస్ లోపల రమ్మన్నారు. అర్థమైందా? ఏది పక్కన గురించి ఆలోచించని చెప్తాను తప్ప నా పర్సనాలిటీ పక్కన గురించి ఆలోచించిన పర్సనాలిటీ మీకు ఎందుకు చికాకు వస్తుంది? ఓకే, మీరు కడుపు తినేస్తారు, పక్కన గురించి ఆలోచించలేము. నేను ఆలోచిస్తా ఇంతే. మీరు తినేటప్పుడు పక్కన ఉందా లేదా ఆలోచిస్తా. ఇది నేను. చెప్పండి. మీరు పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే అక్కడికక్కడ చెప్పి వదిలేయాలి. కానీ ఏం చేశాను అన్నానా? నేను మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే అది అక్కడ మాట్లాడి వదిలేయాలి. కానీ నాకు తినాలా ఉంది, కానీ అందరూ తినాక తింటా. నాకు చికెన్ ముక్క సపరేట్ గా తీసి పెట్టండి. ఓ లేదు, సంజన గారు అడిగారు ఇచ్చేయండి. నాకేమైనా మిగిలిందా, నాకేమైనా ఉందా? నేను అప్పటికి చెప్తానే ఉన్నా, సరే అందరూ తింటున్నారు, మీరు కూర్చొని తినండి, ప్రాబ్లం లేదు, చాలా ఉంది అనేసి. ఆఖరికి మీరే బౌలి తీసుకొని వెళ్ళి లోపల పెట్టారు. మీకు తినేలా ఉంటే తినండి. ఎవరైనా లాక్కుంటున్నారా మీ ఫుడ్? మీరెందుకు మీరు ఓకే, మీరు ఆలోచించడం గొప్పతనమే, ఓకే, కానీ అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం పెట్టారు ఏం కాదు. కరెక్ట్ చేసుకోండి సార్. మీ టీమ్ సార్, ఓనర్స్. అవును, ఓనర్స్ పెట్టారు. మిగిలినందుకే కదా పెట్టారు. మిగిలిపోయింటే ఎందుకు పెట్టేవారు? సార్ ఇప్పుడు మీకు సంఘం లేదు ఎందుకు చెప్తున్నానండి. ఒక చిన్న సంభాషణ పక్కన వాళ్ళకి వీళ్ళకి పెడితే నా గురించి ఆలోచిస్తూ మిగిలితే నాకు పీసెస్ పెట్టండి, ఉంటే నాకు తినాలుందని చెప్తాం తప్ప. దానికే మీకు చికాకు వచ్చేసింది. అదే చెప్తున్నా కదండి, మీకు అసహనం చికాకు. ఫుడ్ పెట్టేటప్పుడు